హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో మార్కెట్ స్ట్రక్చర్ సంబంధించిన కైండ్ ఆఫ్ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ, సో ఇంతకుముందే చాలా మటుకు ఈ కైండ్ ఆఫ్ ఏదైతే డిస్కషన్ ఏదైతే ఉందో, సో కంప్లీట్గా ఈ ఇన్ఫర్మేషన్స్ కానీ, సో మనకి స్ట్రాటజీస్ మీద, సో మార్కెట్ స్ట్రక్చర్ మీద, సో ఆల్ కైండ్ ఆఫ్ బిగినర్ డౌట్స్ అన్ని నేను ముందుగానే చాలా వీడియోస్లో నేను చెప్పాను మన ఛానల్లో. బట్ మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా అందరికీ హెల్ప్ అయ్యే విధంగా, సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. కొంత లెంతీగా ఉంటుంది, బట్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో వెరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో మీకు హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీగా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి మార్కెట్ స్ట్రక్చర్ అన్నమాట. సో మార్కెట్ స్ట్రక్చర్ గురించి అంటే ఓన్లీ బిగినర్స్కి, అంటే ఇది చెప్పాల్సిన అవసరం లేదు, బట్ బిగినర్స్కి డౌట్స్ ఉంటాయి కదా. సో అయితే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్కి మనం మార్కెట్ స్ట్రక్చర్ విషయానికి వస్తే, ఏదైతే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్, అంటే మార్కెట్లో ఉండేది మూడు స్ట్రక్చర్లు. సో మీరు ఎక్కడ చూసినా కూడా అప్వర్డ్ డైరెక్షన్ మార్కెట్ ఉంటుంది, లేకపోతే డౌన్వర్డ్ డైరెక్షన్ మార్కెట్ ఉంటుంది, లేకపోతే సైడ్ వేస్ స్ట్రక్చర్ మార్కెట్ ఉంటుంది. సో ఏ మార్కెట్ అయినా, సో ఫోరెక్స్, సో ఇది మనకు ఇది కంప్లీట్గా ఫోరెక్స్ మార్కెట్ అన్నమాట. సో ఫోరెక్స్ అయినా, స్టాక్స్ అయినా, క్రిప్టో అయినా, లేకపోతే ఇంటర్నేషనల్ స్టాక్స్ అయినా, లేకపోతే మనకి కమోడిటీ మార్కెట్ అయినా, ఎక్కడ ఏ మార్కెట్ అయినా కూడా మీకు కనిపించేది మూడు స్ట్రక్చర్లు. అవే కంప్లీట్గా మనకి అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ అన్నమాట. సో ఇది అందరికీ తెలిసిందే. సో కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే ఇప్పుడు లెర్నింగ్లో మీరు ఒక స్ట్రక్చర్ని, అంటే మీకు మెంటర్, అంటే మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా ఎక్కడైనా కానివ్వండి, మీ యొక్క మెంటరు స్ట్రక్చర్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు, అంటే స్ట్రక్చర్ యొక్క టాపిక్లో, సో మీకు మోస్ట్లీ ఒక కైండ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్ ట్రెండ్ మార్కెట్ అనుకుంటే, సో ఈ విధంగా ఒక అప్ ట్రెండ్ని క్లియర్ కట్గా ఈ విధంగా ఒక డ్రా చేసేసి, సో మనకి ఈ విధంగా చెప్తారన్నమాట. అంటే జనరల్గా, సో ఇక్కడ ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, అండ్ ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ఈ విధంగా ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ మీరు రియాలిటీకి వచ్చేసరికి మార్కెట్ స్ట్రక్చర్ అనేది దీనికి రిలేటెడ్గానే ఉన్నా కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది చెప్పాల్సిన అవసరం లేదు, బట్ దీన్ని మీరు బేస్ చేసుకొని దీన్ని రిఫరల్గా, అంటే మీకు కోర్స్లో కానీ బుక్స్లో కానీ ఉన్న స్ట్రక్చర్ని రిఫరల్గా చేసుకొని మీరు ఈ హయ్యర్ హై, హయ్యర్ లోడ్ని, అంటే స్ట్రక్చర్ని ముఖ్యంగా, అది డౌన్ ట్రెండ్ అయినా, అప్ ట్రెండ్ అయినా, సైడ్ వేస్ అయినా, మీకు కోర్స్లో చెప్పిన విధంగా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా దాన్ని మీరు, అంటే మీకు ఇక్కడ చెప్పింది దాన్ని రిఫరల్గా తీసుకొని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది చార్ట్లో. సో అది ప్రాక్టీస్లో అన్నమాట. అది ప్రాక్టీస్ చేసుకుంటూ, ఒకవేళ మీ మెంటర్ కనుక సపోర్ట్ ఇస్తే ఇంకా మీకు బెనిఫిట్ ఉంటుంది. సో సపోర్ట్లో కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడం అనేది జనరల్గా నేర్చుకుంటాం. సో అంటే మనకి ఇక్కడ బుక్లో చదువుకున్నా, లేకపోతే మీరు కోర్స్లో చూసినా కూడా మార్కెట్ స్ట్రక్చర్కి, అంటే రియాలిటీ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్కి, సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్కి కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉన్నా కూడా, సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి కంప్లీట్ క్లియర్ కట్గా లైవ్ మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు. అదే హయ్యర్ హైని, సో చూడొచ్చు, ఇక్కడ ఇది ఒక హై క్రియేట్ చేసింది హయ్యర్లో, ఇది హయ్యర్ హై. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ హయ్యర్ హై అని మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నాం, సో క్లియర్ కట్గా ఈ యొక్క ఏదైతే ప్రీవియస్ హై ఉందో అది బ్రేక్అవుట్ అయింది. అంటే క్యాండిల్స్టిక్స్ తోటి ఎప్పుడు కానీ మార్కెట్ యొక్క బాడీ తోటి ప్రీవియస్ హై బ్రేక్అవుట్ అయితే దాన్ని హయ్యర్ హై లాగా మనం అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ విక్ లాగానే క్లోజ్ అయితే, అంటే విక్ తోటి, అంటే ఇక్కడ విక్ క్రియేట్ చేసి ఈ యొక్క హై లోపల కనుక క్లోజ్ అయితే కనుక మార్కెట్ అక్కడ హై క్రియేట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి సెల్లర్సే ఒక కైండ్ ఆఫ్ కంట్రోల్ తీసుకొని మళ్ళీ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ప్రీవియస్ హై అనేది బ్రేక్అవుట్ అయితే ఇది హయ్యర్ హై లాగా మనం కన్సిడర్ చేస్తాం. తర్వాత ఎక్కడైతే లోకి ఏదైతే ప్రీవియస్ లో ఉందో ఆ లో పైన ఇంకొక లో అనేది క్రియేట్ అయితే, అంటే కింద కాదు పైన క్రియేట్ చేసినప్పుడు మనం దీన్ని కంప్లీట్గా హయ్యర్ లో అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం. సో కోర్స్లో చూపెట్టిన విధంగా అండ్ అలాగే మీరు బుక్లో నేర్చుకున్న విధంగా కాకుండా మార్కెట్ రియాలిటీకి వచ్చేసరికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో బట్ దాన్ని మీరు రిఫరల్గా యూజ్ చేసుకొని ఏదైతే మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని అనాలిసిస్ చేయడం అనేది
ఈజీగానే ఉంటుంది. అంటే ఇక్కడ చూడొచ్చు, అంటే మీకు ఏదైతే మీరు చూసిన స్ట్రక్చర్ కానివ్వండి, సో మార్కెట్ రియాలిటీలో ఉన్న స్ట్రక్చర్కి సేమ్, అంటే కొంత రిఫరల్గా దీన్ని ప్రాపర్గా మీరు ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అంటే చెప్పిన థియరీ ప్రకారం ఎక్కడైతే హై అయితే బ్రేక్అవుట్ అయింది, సో అప్పుడు అది హయ్యర్ హై అయిపోయింది. సో ఎప్పుడైతే లో పైన ఇంకొక లో క్రియేట్ చేసినప్పుడు అది హయ్యర్ లో అవుతుంది. సో ఈ విధంగా మీరు ఒక కైండ్ ఆఫ్ థియరీని ఫాలో అవుతూ సో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు స్ట్రక్చర్ని. సో ఎగ్జాక్ట్గా మీకు కోర్సులో చెప్పిన విధంగా ఆ విధమైన స్ట్రక్చర్ ఎగ్జాక్ట్గా క్రియేట్ అవుతుంది అని కాకుండా, మీరు ఏదైతే చెప్పిన విధంగా థియరీని మీరు ప్రాపర్గా పట్టుకుంటే స్ట్రక్చర్ని ఈజీగా ఫాలో చేయొచ్చు. సో స్ట్రక్చర్ని ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. సో లో విషయంలో కూడా ఆ విధంగానే ఉంటుంది. లో అంటే మనకి ఇక్కడ ఏదైతే డౌన్వర్డ్ డైరెక్షన్ మార్కెట్లో, సో ఈ విధంగా మనము ఎప్పుడైతే ప్రీవియస్ లోని బ్రేక్అవుట్ చేస్తూ ఒక న్యూ లో క్రియేట్ చేస్తే మనకి ఇది ఒక లోవర్ లోగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ప్రీవియస్ హై కింద ఇంకొక హై క్రియేట్ చేసినప్పుడు ఇది లోవర్ హై లాగా మనము ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు, లోవర్ హై లాగా. సో ఇది కూడా ఇక్కడ నుంచి ఒక రివర్సల్ పాయింట్ ఉంటే ఈ యొక్క పాయింట్ కూడా లోవర్ హై లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే థియరీని ప్రాపర్గా అర్థం చేసుకున్నప్పుడు, ఎక్స్ప్లెనేషన్ని ప్రాపర్గా అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రక్చర్, అంటే ఎగ్జాక్ట్గా అదే స్ట్రక్చర్ క్రియేట్ చేయకపోయినా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అన్నమాట. సో స్ట్రక్చర్ విధంగా మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లాగే ఒకవేళ మీకు స్ట్రక్చర్ విషయంలో కనుక కన్ఫ్యూజన్ ఉంటే మనకి ఇక్కడ జిగ్జాగ్ అని చెప్పేసి స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడానికి, అంటే దీన్ని ట్రేడ్ ఎంట్రీ కోసం కాదు, ట్రేడ్స్ని ఎనాలిసిస్ కోసం కాదు, మీరు స్ట్రక్చర్ని ఎనాలిసిస్ చేయడానికి జిగ్జాగ్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏదైతే నేను జనరల్గా యూజ్ చేసే డెప్త్, అంటే ఇక్కడ చూడొచ్చు, ఈ డెప్త్ని 5 చేసేయండి. ఇక్కడ ఏదైతే ఇక్కడ డెప్త్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ యొక్క డిఫాల్ట్ అనేది 5 అని పెట్టండి. సో 5కి మీరు ఇక్కడ 5 చేసేసాం. సో మిగతాది ఎలాగుందో అలాగే మనం క్లిక్ చేసేస్తే ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చార్ట్ మీద అప్లై అయిపోయింది జిగ్జాగ్. అంటే ప్రతి ఒక్క కార్నర్ని, ప్రతి ఒక్క స్వింగ్ పాయింట్ని ఇక్కడ ఈ సెట్టింగ్ తోటి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనకి ఏ విధంగా ఉన్నా కూడా స్ట్రక్చర్ మాత్రం మీరు ఎక్కడ చూసినా కూడా అప్వర్డ్ డైరెక్షన్ లేదా డౌన్వర్డ్ డైరెక్షన్ లేదా సైడ్ వేస్ మార్కెట్, ఈ 3 స్ట్రక్చర్లు మాత్రమే కనిపిస్తాయి. అది జనరల్గా తెలిసిందే. బట్ ఒక రివైజ్ లాగా నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. సో మీరు దాన్ని గమనించాలి. సో ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క స్వింగ్ పాయింట్ని కంప్లీట్గా జిగ్జాగ్ అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూపిస్తుంది. సో దాన్ని మీరు ఏదైతే స్ట్రక్చర్ అనాలిసిస్ కోసం జిగ్జాగ్ అనే కైండ్ ఆఫ్ ఇండికేటర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, బట్ నాట్ ఫర్ ట్రేడ్ అనాలిసిస్. సో ట్రేడ్స్ కన్ఫర్మేషన్ కోసం కాదు. ఇప్పుడు ఏదైతే డిజిటల్ కోర్సెస్ అయినా మీరు ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ తీసుకున్నా కూడా సో దానికి సపోర్ట్ అని చెప్పేసి కామన్గా ఉంటుంది. సో ముఖ్యంగా ట్రేడింగ్లో మీ మెంటర్ యొక్క సపోర్ట్ అని చెప్పేసి నేను జనరల్గా చెప్తుంటాను. సో ఆ సపోర్ట్ అనేది ఎందుకు అంటే మీరు ట్రేడింగ్లో నేర్చుకునేది సో అక్కడ అప్లై చేయడానికి, అండ్ అట్లాగే ఏదైతే డౌట్స్ ఉంటాయి, సో సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్, అంటే ఎక్కడ అవాయిడ్ చేయాలి ఎలాంటి సిచ్యువేషన్లో అనేది మీరు ఈ యొక్క సపోర్ట్లో మీరు ఇంకా క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. అంటే కోర్స్లోనే కాదు, సో సపోర్ట్లో కూడా మీకు సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. సో ఒకవేళ మోస్ట్లీ డిజిటల్ కోర్సెస్కి జనరల్గా మీకు మోస్ట్లీ ఒక 80 to 90% వరకు సపోర్ట్ అనేది దొరకదు. బట్ దొరికిన దగ్గర మీరు యూజ్ చేసుకోండి. సో ఎందుకంటే మీ యొక్క ఫోకస్ అంటే మీరు లెర్నింగ్లో ఒక ఫోకస్డ్గా ఉన్నారా, లేకపోతే అది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు యూజ్ చేసుకుంటే మీకే బెనిఫిట్ సపోర్ట్ అనేది. సో జనరల్గా సపోర్ట్ అనేది కామన్గా దొరకదు. సో డెఫినెట్లీగా ఒకవేళ దొరికితే కనుక యూజ్ చేసుకోండి. సో ఎక్కడైనా మీరు ఎక్కడ కోర్స్ తీసుకోండి, నా దగ్గరే కోర్స్ తీసుకోనని చెప్పను. సో మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా సపోర్ట్ అనేది ఉన్న కోర్సెస్ తీసుకోండి, మీ మెంటర్ యొక్క సపోర్ట్ అనేది తీసుకోండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు ట్రేడింగ్ యొక్క సక్సెస్లో మీ యొక్క హార్డ్ వర్క్ మాత్రమే ఇక్కడ హెల్ప్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ నాలెడ్జ్, బట్ ఒక యాక్యురసీ అయినా ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ మనకి దీంట్లో ఒక సక్సెస్ అంటే ఒక కన్సిస్టెంట్ యాక్యురసీ కానివ్వచ్చు, ఒక ప్రాపర్ మీరు కాన్ఫిడెంట్గా మార్కెట్ని అనాలిసిస్ చేస్తున్నారంటే కనుక దాంట్లో డెఫినెట్లీ మీ యొక్క ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత ఫోకస్గా ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్, అంటే ఐ కాంట్, అంటే నా వల్ల కాదు అనే ఒక కైండ్ ఆఫ్ సైకాలజీని మీరు పక్కన పెట్టేసి ఐ విల్ డూ, నేను చేస్తాను అనే ఒక కైండ్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ అనేది దీంట్లో, అంటే నేను ఇదివరకే చెప్పాను చాలాసార్లు,
బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో డెఫినెట్లీగా ఆ కైండ్ ఆఫ్ వే ఆ ఫోకస్ తోటి జనరల్గా ఉండాలి. ఎందుకంటే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పేషెన్స్ అనేది డెఫినెట్గా మెయింటైన్ చేయండి. సో ముఖ్యంగా బిగినర్స్కి చెప్తున్నాను. సో బిగినర్స్ ముఖ్యంగా ఇప్పుడిప్పుడు లెర్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు. సో ఎన్ని రోజులైనా సరే సో ప్రాపర్గా సబ్జెక్ట్ మీద మీరు నేను ఫోకస్ చేస్తాను. ఈ కైండ్ ఆఫ్ యొక్క సైకాలజీని డెవలప్ చేసుకోండి. సో మల్టిపుల్గా కోర్సెస్ ఎన్రోల్ చేసుకున్న నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కొక్క ట్రేడర్ దగ్గర నుంచి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఏమంటారు, సో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఒకరి దగ్గర మీకు క్యాండిస్టిక్ సైకాలజీ డెవలప్ అవ్వచ్చు, ఒకరి దగ్గర మార్కెట్ స్ట్రక్చర్ డెవలప్ అవ్వచ్చు, ఒకరి దగ్గర ఒక్కొక్క కాన్సెప్ట్ డెవలప్ అవ్వచ్చు. అంటే వీటన్నింటినీ మీరు సేవ్ చేసుకోండి. అంటే మల్టిపుల్ కోర్సెస్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఇంకా లెర్నింగ్లో ఉన్నారు కాబట్టి మల్టిపుల్ కోర్సెస్ వల్ల మీకు ఎలాంటి నష్టం అనేది ఉండదు. సో మల్టిపుల్ కోర్సెస్ తీసుకోవడం వల్ల మీరు నాలెడ్జ్ అన్నిటిని టోటల్గా సేవ్ చేసుకుంటున్నారు. టోటల్ నాలెడ్జ్ని సేవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకు ట్రేడింగ్లో కావాల్సిందే నాలెడ్జ్. సో మీరు మల్టిపుల్ కోర్సెస్ ఎన్రోల్ చేసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు. ఎప్పుడైతే వితౌట్ నాలెడ్జ్ వితౌట్ యాక్యురసీ డైరెక్ట్గా ఏ మార్కెట్ అయినా డైరెక్ట్ రియల్ మనీతో చేస్తారు, అప్పుడు జనరల్గా లాస్ అవుతుంది. సో అప్పుడు నష్టపోతారు అన్నమాట. అందుకోసమే డెఫినెట్లీగా సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి మీరు ఎంత రీసెర్చ్ చేసినా అంత బెనిఫిట్ అన్నమాట. సో ట్రేడింగ్, ముఖ్యంగా ట్రేడింగ్ విషయంలో సో రీసెర్చ్ చేయండి, స్ట్రాటజీస్ ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో మల్టిపుల్గా అది ఒక కైండ్ ఆఫ్ ఫోకస్డ్గా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ కైండ్ ఆఫ్ పేషెన్స్ అనేది ఉండాలి. అలాంటి పేషెన్స్ ఉంటేనే మనం ట్రేడింగ్కి మన సైకాలజీ సెట్ అవుతుందని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ పేషెన్స్ లేదు అంటే కనుక ఆ యొక్క సైకాలజీ ట్రేడింగ్కి సెట్ అవ్వదు. పేషెన్స్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. సో ఇదివరకే మల్టిపుల్ వీడియోస్లో నేను ఇది చెప్పాను. సో ఎందుకంటే పేషెన్స్ ఈజ్ ద కీ ఇన్ ట్రేడింగ్ సక్సెస్ అన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే మనకి స్ట్రాటజీస్లో ముఖ్యంగా అంటే ఒక స్ట్రాటజీని అంటే మల్టిపుల్గా అంటే చాలా మందికి మల్టిపుల్ కోర్సెస్ తీసుకున్నా కూడా ప్రైజ్ యాక్షన్ అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోతే ముఖ్యంగా నేను ప్రొవైడ్ చేస్తున్న స్ట్రాటజీస్ కానివ్వచ్చు. సో 12 స్ట్రాటజీస్ ఇస్తున్నాను. సో ఆ స్ట్రాటజీస్లో ఏంటి అంటే ఇక్కడ మీరు ఒక ట్రేడ్ అనాలిసిస్ చేయాలంటే మార్కెట్ స్ట్రక్చర్ వైజ్గా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే అయితే ఈ కన్ఫర్మేషన్స్లో ముఖ్యంగా స్ట్రాటజీస్కి వచ్చేసరికి అంటే స్ట్రక్చర్ వైజ్గా క్యాండిస్టిక్ సైకాలజీ వైజ్గా మీరు మార్కెట్ని అనాలిసిస్ చేసేటప్పుడు డెఫినెట్లీగా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వాటన్నిటిని ఒకేసారి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి అనాలిసిస్ చేయడానికి అది ఎక్స్పీరియన్స్తో అది డెవలప్ అవుతుంది. సో ఆ పేషెన్స్ లేకపోతే గనక ఇక్కడ ఏదైతే ముఖ్యమైన కన్ఫర్మేషన్స్ మాత్రమే మనం ఇక్కడ చూస్ చేసుకొని ఒక స్ట్రాటజీ అనేది డెవలప్ చేస్తామన్నమాట. సో ఇదివరకే చెప్పాను అది. సో స్ట్రాటజీని డెవలప్ చేసి ఆ కన్ఫర్మేషన్స్ తోటి మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఏ స్ట్రాటజీ కానీ ఏ కాన్సెప్ట్ కానీ మార్కెట్లో 100% కాదు. సో 60-70%ని మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే 60-70% యాక్యురసీ ఇచ్చే కైండ్ ఆఫ్ స్ట్రాటజీని మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మీ యొక్క ప్రాక్టీస్ మీరు దానికి ఇచ్చిన టైమింగ్ని బట్టి అది 80-90% వరకు వెళ్తుందన్నమాట. సో ఎంత యాక్యురేట్ ఉన్నా కూడా మీరు డైలీ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అయితే మెయింటైన్ చేయాల్సింది. సో ఓవర్ ట్రేడింగ్ చేయకుండా డైలీ మీ టార్గెట్ని స్ట్రిక్ట్గా ఫాలో అయితే డెఫినెట్లీగా యాక్యురసీ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా స్ట్రాటజీ విషయంలో కూడా ఇక్కడ మనకి ఒక ట్రేడ్ విషయంలో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు ఇది మనకు కన్ఫ్యూజన్గా ఉంటే స్ట్రాటజీలో ఏంటంటే దీంట్లో ఏదైతే ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్స్ ఉన్నా అంటే మార్కెట్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఒక కండిషన్కి ఇంకొన్ని ఒక 2-3 ఇంపార్టెంట్ కండిషన్స్ని మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత దాన్ని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాగో డౌట్స్ వస్తాయి. సో సపోర్ట్ ఉన్నప్పుడు మీరు ఆ సపోర్ట్లో డెఫినెట్లీగా దాన్ని యూజ్ చేసుకోవాలి. సో సపోర్ట్ ఉన్నప్పుడు మీకు ఎక్కడైతే స్ట్రాటజీ దగ్గర లాస్ జరిగిందో, సో ఎక్కడైతే ఆ స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదో ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ని కానీ మీ మెంటర్ తోటి షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెంటర్ తోటి షేర్ చేసుకొని ఆ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ అంటే మీకు స్ట్రాటజీలో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి స్ట్రాటజీని షార్టిఫైడ్ చేసేసి ఒక స్ట్రాటజీని డెవలప్ చేసినప్పుడు దాంట్లో ఆల్ కన్ఫర్మేషన్స్ అనేది చెప్పరు. సో ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది. సో చాలా మటుకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని ఒక ట్రేడ్లో చూడడానికి ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో సో డెఫినెట్లీగా మీరు ఈ యొక్క కీ ఎలిమెంట్స్ ఏదైతే కీ కన్ఫర్మేషన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మీరు ఫాలో అయ్యి ఎక్కడెక్కడనైతే మీకు
స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు ఆ సిచ్యువేషన్లో కావచ్చు, అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు లాస్ వచ్చిన సిచ్యువేషన్ని మీ మెంటర్ తోటి షేర్ చేసుకొని ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకుంటే మెల్లిమెల్లిగా అది ఆటోమేటిక్గా కొంత యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ పేషెన్స్ లెవెల్ అనేది డెఫినెట్లీగా ఉండాలి లెర్నింగ్ విషయంలో ముఖ్యంగా. అంటే మీరు అది స్ట్రాటజీ కావచ్చు, సో మీరు కోర్స్ తీసుకొని ఉన్నా కానివ్వండి, సో డెఫినెట్లీగా ఆ కైండ్ ఆఫ్ పేషెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. సో అట్లాగే ట్రేడింగ్ సక్సెస్ గురించి మాట్లాడితే, సో ఎంత యాక్యురసీ ఉన్నా కూడా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, సో ఒక రిస్క్ మేనేజ్మెంట్ని మనం ఫాలో అవ్వాలి. అంటే డైలీ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని అండ్ డైలీ టార్గెట్ని మీరు డెఫినెట్లీగా మీరు ఫిక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క టార్గెట్ వచ్చేసి డైలీ ఒక 3 to 5 ట్రేడ్స్ అనుకుందాం. సో బ్యాక్ టు బ్యాక్ నా యొక్క ట్రేడ్స్ ప్రాఫిట్లో బుక్ అయినప్పుడు నేను ఇక్కడ సెషన్ క్లోజ్ చేసేయాలి. సో బ్యాక్ టు బ్యాక్ నా ట్రేడ్స్ ఒక 2 or 3 ట్రేడ్స్ లాస్ అయితే నేను ఇక్కడ సెషన్ క్లోజ్ చేయాలి. సో ఇది టార్గెట్, ఇది మన స్టాప్ లాస్. సో ఈ విధంగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. సో మన దగ్గర ఎంత ప్రాఫిటబుల్ యాక్యురసీ ఉన్నా కూడా, ఎంత ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉన్నా కూడా, ఈ కైండ్ ఆఫ్ అంటే మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ అంటే ఏదైతే ఈ యొక్క కైండ్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అయితే కనుక డెఫినెట్లీగా మీ యొక్క యాక్యురసీ అనేది మీకు కనిపిస్తుంది. సో ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల అంటే ఇప్పుడు ఒకవేళ నా టార్గెట్ ఈ విధంగా కాకుండా ఎక్కువ మొత్తంలో అంటే ఒక 10 ట్రేడ్స్ ఆ విధంగా పెట్టుకుంటే కనుక ఇంతకు మించి నేను ఓవర్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు మనకు 3 ట్రేడ్స్ పైన మనం ఒక 10 ట్రేడ్స్ చేయాలన్న టార్గెట్ ఉంటే కనుక ఇక్కడ బిగ్గర్ టార్గెట్ కాబట్టి డెఫినెట్లీగా ఒక దగ్గర లాస్ వచ్చినప్పుడు ఆ లాస్ని రికవరీ చేయడానికి ఇంకొక లాస్ అవుతుంది. సో ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక సైకాలజీ చేంజ్ అవుతుంది. సో ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో ఎవరు కానీ, సో ఒక గ్రీడీనెస్ వస్తుంది. సో రివెంజ్ ట్రేడింగ్ అంటారు. సో రివెంజ్ ట్రేడింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో ఈ రివెంజ్ ట్రేడింగ్ వల్ల ఏమవుతుంది అంటే అంటే మీరు కన్ఫర్మేషన్ ప్రాపర్గా చూడరు, ఎలాంటి బ్యాడ్ మార్కెట్ స్ట్రక్చర్ ఉందా లేకపోతే హెల్దీ మార్కెట్ ఉందా చూడరు. సో అక్కడ కన్ఫర్మేషన్స్ లేకున్నా కూడా ట్రేడ్ ఏంటి తీసుకుంటారు. సో కామన్గా అది లాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన సైకాలజీ చేంజ్ అవుతుంది, మన స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఆ విధంగా కాదు, దానికంటూ ఎంత పవర్ఫుల్ స్ట్రాటజీ అయినా కూడా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఎన్ని సంవత్సరాలు అంటే 10, 12 years, 15 years, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్ కూడా అతను ట్రేడింగ్లో ప్రాఫిట్స్ చూడాలి అంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వాల్సిందే. రిస్క్ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్లీగా అంటే స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ అనేది డెఫినెట్లీగా ఫాలో అవ్వాల్సిందే. అది ఫాలో అవ్వకపోతే ఓవర్ ట్రేడింగ్ వల్ల కామన్గా లాస్ అవుతుంది. సో అదొక రెగ్యులర్గా జరిగే ట్రేడింగ్లో ముఖ్యంగా అది ఏ ట్రేడింగ్ అయినా కానివ్వండి. సో అది జరగకుండా ఉండాలి, ఒక సక్సెస్ని ప్రాపర్గా చూడాలి అంటే కనుక స్ట్రిక్ట్గా ఏదో ఒక స్టాప్ లాస్ టార్గెట్ని ఒక మనీ మేనేజ్మెంట్ ప్లాన్ని డెఫినెట్లీగా మనం మెయింటైన్ చేయాలి. సో ఆ విధంగా స్ట్రాటజీ ఇచ్చే యాక్యురసీ ఇస్తుంది, బట్ దాన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోలేము. సో ఓవర్ ట్రేడింగ్ వల్ల కావచ్చు, సో అక్కడ ప్రాపర్గా స్ట్రాటజీకి సంబంధించిన కండిషన్స్ని అర్థం చేసుకోకపోవడం, సో దాన్ని మిస్యూజ్ చేసుకోవడం అంటే కామన్గా దాన్ని ఓవర్ ట్రేడింగ్ చేసి ఆ విధంగా లాస్ అవ్వడం, అప్పుడు కామన్గా సైకాలజీ చేంజ్ అవ్వడం. సో సైకాలజీ చేంజ్ అయితే స్ట్రాటజీ వర్క్ అవ్వదు అని చెప్పేసి కైండ్ ఆఫ్ ఒక థింకింగ్ అనేది వస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ మీరు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయాల్సిందే. సో మీరు ఎప్పుడైతే లాస్ని ముఖ్యంగా ట్రేడింగ్లో యాక్సెప్ట్ చేస్తే అంటే లాస్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ఏ రిస్క్ కాబట్టి ఆ రిస్క్ అనేది కామన్గా లాస్ అవుతుంది. ముఖ్యంగా ట్రేడింగ్లో ఈ లాస్ని యాక్సెప్ట్ చేసే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒక యాక్యురసీ వైపు అడిగేస్తారు, ఒక యాక్యురసీ అనేది చూడగలుగుతారు మీరు లాస్ని యాక్సెప్ట్ చేసినప్పుడు. సో లాస్ని యాక్సెప్ట్ చేయడం అంటే మీ యొక్క ఏదైతే మీరు డెమోలోనే ప్రాక్టీస్ చేయాలి, పేపర్ ట్రేడింగ్ మాత్రమే చేయాలి, రియల్ మనీతో చేయకూడదు. సో ఓన్లీ డెమోలోనే ప్రాక్టీస్ చేయండి. సో మీ యొక్క యాక్యురసీని టెస్ట్ చేసుకోండి. సో ఎన్ని అంటే మల్టిపుల్ స్ట్రాటజీస్ కావచ్చు, మల్టిపుల్ కోర్సెస్ కావచ్చు, మీరు ఎన్ని కోర్సెస్ ఎన్రోల్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే లెర్నింగ్ కోసం మీ యొక్క ఒక కైండ్ ఆఫ్ రీసెర్చ్ అనేది ఆ విధంగా ఉండాలి. లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీని బిల్డప్ చేసుకోవాలంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి
మల్టిపుల్ స్టడీస్, మల్టిపుల్ కోర్సెస్ వీటన్నిటిని మీరు గెయిన్ చేసుకొని సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికే మీ యొక్క ప్రయత్నం అనేది ఉండాలన్నమాట. సో అప్పుడే మీకు డెఫినెట్లీ ఒక యాక్యురసీ అనేది కనిపిస్తుంది, ఒక క్లియర్ కట్ విజన్ అనేది ఉంటుంది ట్రేడింగ్లో, మీరు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసుకోవడానికి. సో దానికి తగిన ప్రాక్టీస్, హార్డ్ వర్క్ అనేది డెఫినెట్లీగా ఉండాల్సిందే. సో మెంటర్ మీకు ఎప్పుడు కానీ మెంటర్ ఎవరైనా కానివ్వండి, మీకు సబ్జెక్ట్ చెప్తారు, వీలైతే సపోర్ట్ దొరకడం కష్టం, కానీ సపోర్ట్ దొరికినా కూడా, సపోర్ట్ ఇచ్చినా కూడా డెఫినెట్లీగా మీ యొక్క హార్డ్ వర్క్, మీరు చేసే ఫోకస్ను బట్టి మీ యొక్క ట్రేడింగ్ యాక్యురసీ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అది లేకపోతే కనుక ఎవరు మీకు ట్రేడింగ్లో ముఖ్యంగా అంతకుమించి ఎవరు ఏం చేయలేరు అన్నమాట. అంటే సైకాలజీ, ఆ కైండ్ ఆఫ్ పేషెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిందే డెఫినెట్లీగా. సో అట్లాగే ఆ బ్రోకర్స్ అంటే ఎక్స్నెస్ లేకపోతే జనరల్గా బెస్ట్ బ్రోకర్స్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. ఫోరెక్స్ కానివ్వండి, స్టాక్స్లో కానివ్వండి, సో ఈ విధంగా అడుగుతున్నారు. సో నేను ఏ కైండ్ ఆఫ్ బ్రోకర్కి అప్లికేషన్ చేయను కాబట్టి నేను ఇక్కడ డిపాజిట్లు, విత్డ్రాల్స్, సో ఈ కైండ్ ఆఫ్ ఏమి చూపెట్టను. సో అట్లాగే ఓన్లీ నేను ప్రైజ్ యాక్షన్ని, అదైనా ప్రైజ్ యాక్షన్ కోర్స్ని నేను ఇచ్చే స్ట్రాటజీస్ కూడా ప్రైజ్ యాక్షన్ పర్పస్గానే ఉంటాయి. సో ఎస్ఎంసి ప్రైజ్ యాక్షన్ ఈ కైండ్ ఆఫ్ ట్యూటోరియల్స్ని నేను పెయిడ్ ట్యూటోరియల్స్ని అందిస్తాను. సో ఓన్లీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ మాత్రం నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో. సో ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, బ్రోకర్స్కి సంబంధించిన ఏ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ ఉండవు. సో అది నేను ఇంతకుముందు చెప్పాను, సో మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఏంటి అంటే ఇప్పుడు ఫోరెక్స్ విషయానికి వస్తే కొంతమందికి ఆక్టా ఎఫెక్ట్స్ నచ్చొచ్చు, కొంతమందికి ఎక్స్నెస్ నచ్చొచ్చు, కొంతమందికి ప్యాకెట్ ఆప్షన్ కంఫర్ట్ ఉండవచ్చు దాని ఇంటర్ఫేస్ని బట్టి, సో కొంతమందికి కోటెక్స్ కంఫర్ట్ ఉండొచ్చు. సో ఓలం ట్రేడ్లో కూడా ఫోరెక్స్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అవైలబుల్ ఉంది. సో కొంతమందికి దాని యొక్క ఇంటర్ఫేస్ నచ్చొచ్చు. అంటే పర్సనల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు డెమోనే అంటే పేపర్ ట్రేడింగ్ చేసి చూడండి, ప్రతి ఒక్క బ్రోకర్లో ప్రాక్టీస్ చేయండి, మీకు నచ్చిన ఏదైతే బ్రోకర్లో ప్రాక్టీస్ చేసి చూడండి, ఆ ఇంటర్ఫేస్ని చెక్ చేయండి. ఒకసారి చెక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఒక కైండ్ ఆఫ్ విజన్ అనేది డెవలప్ అవుతుంది. సో మీకు కంఫర్ట్గా ఉన్న ఆ బ్రోకర్ని యూజ్ చేయండి, నో ప్రాబ్లం అనమాట. సో అది అంటే మనకు ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్ అంటే ఒక్కొక్క బ్రోకర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడొచ్చు, ఈ కైండ్ ఆఫ్ చార్ట్ నాకు పర్సనల్గా కంఫర్ట్గా అనిపిస్తుంది. సో అంటే ఫస్ట్ నుంచి ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి అది కంఫర్ట్గా అనిపిస్తుంది. సో కంఫర్ట్గా ఉన్న యాప్ని ట్రై చేయండి, యూజ్ చేయండి, నో ప్రాబ్లం అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. సో మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. సో ట్రేడింగ్ అంటే వెరీ ఇంపార్టెంట్ పేషెన్స్ అన్నమాట. సో పేషెన్స్ ఈజ్ ద కీ. సో అది మాత్రం డెఫినెట్లీగా మీరు మెయింటైన్ చేయాల్సిందే. సో సక్సెస్ అనేది అది మీరు చేసే హార్డ్ వర్క్, మీరు ఎంతవరకు పేషెన్స్ ఉన్నారో, మీ యొక్క మైండ్ సెట్, మీ సైకాలజీని బట్టి ఉంటుంది ట్రేడింగ్లో. సో సబ్జెక్ట్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తారు, బట్ దాన్ని ఏ విధంగా మీరు ఫోకస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఏ విధంగా దాని యొక్క కైండ్ ఆఫ్ యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకుంటున్నది మన హార్డ్ వర్క్, మన యొక్క ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది. సో అది మర్చిపోవద్దు. సో మీకు లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే మన బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో నేను జనరల్గా వీడియోస్లో చూపిస్తున్నాను. సో మీకు లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు స్వతహాగా, అంటే ఒకరు చెప్పేది కాదు ట్రేడింగ్ చేయమని చెప్పేసి, సో మనకంటూ ఒక కైండ్ ఆఫ్ పర్సనల్ ఇది ఉండాలి, ఒక పర్సనల్ ఏమంటారు, సో ఒక పర్సనల్ చేయాలన్న ఉద్దేశం అనేది ఉండాలన్నమాట. సో ఒకరు చెప్తే వాళ్ళు చెప్పారు నేను చేయడం అన్న కాదు. సో మీకంటూ పర్సనల్గా ట్రేడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.